జవాబుదారీతనంగా ఉండేదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు. మీకు లిక్కర్ పాలసీ అనేది అది పాలసీ మేటర్. స్టేట్ వైడ్ గా ఎక్కడైనా కూడా మీరు గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ పాటలు పెట్టేసి గవర్నమెంట్ లెక్కలుగా జమా ఖర్చులు చూపించి ఆయన అమ్ముతున్నారు. అంతేగాని మీరు ఓటు క్యాష్ గా ఆయన అసలు ఎక్కడ ఎటు షాపులు ఇప్పుడు లెక్కరు పబ్లిక్ గా ఎక్కడైనా ఏ ప్రభుత్వం వచ్చినా పబ్లిక్ గానే అమ్ముతారు. ఇక్కడ పబ్లిక్ లేకుండా అది దొంగతనంగా అమ్మాల్సిన అవసరం ఏముంది? లిక్కర్ పాలసీ మీటర్ మొత్తం దేశంలో ఎలాగ ఉంటుందో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం కూడా అలాగే ఉంది. దాని జవాబుదారీతనంగా ఉంటారు. వచ్చిన డబ్బుని జమా ఖర్చులు చూపించి ఆయన స్టేట్ క్యాబినెట్ లో మొత్తం ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యే అందరూ కలిసి నిర్ణయించి ఈ ధరగా అమ్ముదామని తెచ్చారు. ప్రభులు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని తక్కువ ధరలకి వాళ్ళ మధ్య విక్రయిస్తున్నారు. ఎక్కడ మంచి కాస్ట్లీ విక్రయం, కాస్ట్లీ మందు చక్కగా అందరికి ప్రభుత్వం ఎక్కడ ఎవరో కూడా ఇబ్బంది పడకుండా కింద స్థాయి నుంచి మధ్యతరగతి కుటుంబాల నుంచి ఉన్నవారి వరకు అందరికీ అందుబాటులో లెక్కర్ ఉంది. ఎవరి ఆరోగ్యం కూడా పాడు కాకుండా ఉంది. మీరు గత ప్రభుత్వంలో చూస్తే ఎన్నో వేల మందికి ఆ లెక్కర్ వల్ల దాంట్లో కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. మీరు చూస్తే దాదాపు 5,000 మంది 10,000 మంది చనిపోయారు. ఇక్కడ వాళ్ళ ఈ రాష్ట్రంలో సంవత్సరం కాలంలో ఒక్క మనిషి కూడా డ్యామేజ్ అయినట్టు ఈ రాష్ట్రంలో 25 జిల్లాల్లో ఎక్కడా కూడా లేదు. అలాంటి కల్తీ వ్యాపారం చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం లేదు. అలాంటి పనులు చేసే వ్యక్తి అయితే చంద్రబాబు గారు కాదు.